మహాభారత పరిచయం నుండి ఈ భాగం శాశ్వతమైన మరియు స్వచ్ఛమైన బ్రహ్మమైన వాసుదేవుడిని సృష్టికి మూలంగా మరియు ఋషులు ధ్యానం ద్వారా చూసే సారాంశంగా కీర్తిస్తుంది. ఇది ఈ స్కంధం యొక్క పవిత్రతను నొక్కి చెబుతుంది. పాపం నుండి విముక్తి, దీర్ఘాయుష్షు మరియు భక్తితో చదివేవారికి లేదా వినేవారికి కీర్తిని వాగ్దానం చేస్తుంది. ఈ వచనం మహాభారతం యొక్క విలువను పెరుగులో వెన్న, నీటిలోని సముద్రంతో పోల్చి 4 వేదాల కంటే కూడా గొప్పదని ప్రకటిస్తుంది. ఆచారాల సమయంలో దీనిని పఠించడం లేదా వినడం వల్ల తరగని ఆధ్యాత్మిక యోగ్యత మరియు పాపాల నుండి విముక్తి లభిస్తుంది. అందువల్ల మహాభారతం అత్యున్నత గ్రంథంగా సమర్థించబడుతుంది. సత్యం, అమృతం మరియు దైవిక బరువును అన్నింటికంటే మించి కలిగి ఉంటుంది. Thanks for watching. Please subscribe to our channel.